పోసానిది విచిత్రమైన కేసు. నిజానికి ఆయన నోటి దూలతో దారుణంగా పవన్ కళ్యాణ్ గాని, లోకేష్‌ని గాని, చంద్రబాబుని అతి దారుణంగా మాట్లాడిన వాళ్ళల్లో ఆయన ఒకడు. హ్మ్. ఖచ్చితంగా దానికి ఆయన శిక్ష అనుభవించాలి. ఎందుకంటే అంత దారుణంగా పర్సనల్‌గా అటాక్ చేసి, వాళ్ళ భార్యల మీద, పిల్లల మీద దారుణమైన కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో, అది ఆయనకి ఆ నోటి దూల అనేది ముందు నుంచి ఉంది. దాన్ని అనుభవించాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆహ్, నేరం ఒకటైతే కేసులు సెక్షన్లు ఒకటి పెడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. హ్మ్. ఈయన మీద నిజానికి పెట్టాల్సింది ఏంటంటే మా దుర్భాషలాడిన దానికి పెట్టాలి. అవన్నీ కూడా బెయిలబుల్ కేసులు అవుతాయి. నాన్ కాగ్నిజబుల్ అవుతుంది. నాన్ కాగ్నిజబుల్ అండ్ బెయిలబుల్ అయినప్పుడు ఏమవుతుందంటే అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ చేయకుండా అతనికి నోటీసులు ఇచ్చి విచారణ జరిపించాలి. కేసు పెట్టి అతన్ని కోర్టులో ట్రయల్‌కి తీసుకెళ్ళాలి. కోర్టు దగ్గర ప్రూవ్ అయితే అతనికి శిక్ష పడుతుంది. ఖచ్చితంగా ప్రూవ్ చేయగలిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఓపికగా కానీ ట్రై చేస్తే లీగల్‌గా సిస్టమేటిక్‌గా శిక్ష పడుతుంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి అతనికి శిక్ష కోర్టులో వేయడం ఇష్టం లేదు. ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అని ఇతన్ని హరాస్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకని ఇతని మీద ఇతని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ కంప్లైంట్లో కూడా లేని సెక్షన్లు ఇతని మీద పెట్టారు. క్రిమినల్ సిండికేట్లో ఇతను మెంబర్ అన్నట్టుగా పెట్టారు. ఎందుకంటే అది బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. కాగ్నిజబుల్ అంటే నోటీసులు ముందుగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కోర్టు పర్మిషన్ లేకుండానే ఒక వ్యక్తిని కాగ్నిజబుల్ నేరాల్లో అరెస్ట్ చేయొచ్చు. అలాగా ఇతన్ని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. అయితే కింది కోర్టులన్నీ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులు, సెషన్స్ కోర్టులు జనరల్గా ఏం చేస్తుంటారంటే పోలీసులు ఏం చెప్తే అది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏం చెప్తే అది ఫాలో అయిపోతుంటారు. నిజానికి ఈ సెక్షన్లలో అరెస్ట్ చేయకూడదు అని అనేకసార్లు సుప్రీంకోర్టు ఉన్న ఈ మ్యాజిస్ట్రేట్లు వీళ్ళు ఫాలో అవ్వట్లేదని హైకోర్టు మొన్న చెప్పింది సీరియస్గా. సో ఈ క్రమంలో ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇది తెలుసు వీళ్ళకి కూడా, తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా. మనం ఒక ఎత్తేస్తే వాళ్ళు ఏమి ఎత్తేస్తారో కూడా తెలుసు. కానీ ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది కదా. అందుకని ఒక 50 కేసులు పెట్టేసి వరుసగా కేసులు వేస్తూ ఉంటే హైకోర్టు ఎన్నిట్లో ఇస్తుందో చూద్దాం, మళ్ళీ పెడదాం, ఏం చేస్తారు అన్న పద్ధతిలో ప్రభుత్వాలు వెళ్తుంటాయి. ఇది జగన్ అయినా చంద్రబాబు అయినా అందరూ ఇదే పని చేస్తుంటారు. అంటే చట్టంలో లొసుగులను ఉపయోగించుకొని తమకు అనుకూలంగా ఇతరులను ఎట్లా హరాస్ చేయొచ్చు అనేది ప్రభుత్వాలు చేస్తుంటాయి. దీనికోసమే వాళ్ళు సిద్ధార్థ లోతర్ లాంటి సుప్రీంకోర్టు అడ్వకేట్ని ఎందుకు పెట్టుకుంటారంటే చట్టంలో ఉండే లూప్ హోల్స్ ఏంటి, దీన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, కేసులు ఎలా పెట్టాలి ఏంటి అనేది వీళ్ళకి గైడెన్స్ ఇస్తారు. అందుకని చంద్రబాబు ముందస్తు బెయిల్కి కూడా సిద్ధార్థ లోత్రాన్ని దించుతున్నాడంటే ఆయన గంటకు ₹1,00,00,000 తీసుకునేవాడని చెప్తారు. అంటే అంత డబ్బు గవర్నమెంట్ డబ్బులు, అవన్నీ మనం ట్యాక్స్ కట్టే డబ్బులే. ఈ డబ్బుల్ని ప్రత్యర్థుల్ని హింసించడానికి కోసం వాడుతున్నాడు. అది ప్రజలు గమనిస్తారు, అది వేరే విషయం. సో ఇప్పుడు హైకోర్టు ఇతని మీద అనేక కేసులు పెట్టేశారు కాబట్టి హైకోర్టుకి క్వాష్ పిటిషన్ వేశాడు పోసాని. అంటే ఈ కేసులంతా కొట్టేయమని. కొన్ని కేసులేమో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయొద్దని చెప్పండి అని. ఎందుకంటే ఇతను ఫస్ట్ అరెస్ట్ అయింది ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో మనీ అని ఒక జనసేన నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఏం చేశారు, పాతపట్నం, సూర్యాపేట, కర్నూలు, ఆదోని, పాలకొండ, విశాఖ, పటాపురం ఇలాగా రకరకాల ఏరియాల నుంచి కేసులు పెట్టేశారు. నర్సరావుపేట నుంచి ఆల్రెడీ పీటీ వారెంట్ ఇచ్చారు. దాంట్లో కూడా ఆయనకి అరెస్ట్ చూపించారు. ఆదోనిలో కూడా అరెస్ట్గా ఒప్పుకున్నారు. ఆ తర్వాత నర్సరావుపేటలో కస్టడీకి కూడా పర్మిషన్ ఇచ్చేశారు. దీని మీద ఇప్పుడు హైకోర్టు అనేది అడ్డుపల్లేసింది. పాలకొండ, విశాఖ, పటాపురం ఈ మూడిట్లో కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించండి, అరెస్ట్ చేయొద్దని చెప్పింది హైకోర్టు. అలాగే విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కేసు మీద స్టే ఇచ్చింది. అలాగా మిగతా కేసులు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఒక 5 కేసుల నుంచి 10 కేసుల వరకు ఈయనకు ఊరట అని చెప్పచ్చు. కానీ అసలే ఊరట ఆయన బయటకు వస్తాడంటే రాడు. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ ముందు న్యాయ వ్యవస్థ ఢీకొనలేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థకి అనేక కేసులు ఉంటాయి కాబట్టి వీళ్ళంత వేగంగా న్యాయ వ్యవస్థ పనిచేసే పరిస్థితి లేదు. వీళ్ళకి ఇదే పనిగా దీనికి ఒక మెకానిజం ఏర్పాటు చేసుకున్నారు. పోసాని కృష్ణమురళి చుట్టూనే ఒక పెద్ద మెకానిజం పనిచేస్తుంది.